మోచేతి గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ల నుంచి తప్పుకున్నాడు. దీంతో సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి ఎంఎస్ ధోని అందుకున్నాడు. ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా సీజన్ నుంచి వైదొలగడం చెన్నైకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. నొప్పితోనే అతను మరో 2 మ్యాచ్లు ఆడాడు. ఇకపోతే గాయం నుంచి వైదొలగడంపై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్లకు దూరం కావడం కాస్త నిరుత్సాహానికి గురి చేస్తుందని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. మోచేతి గాయం కారణంగా ఆడలేకపోతున్నానని అన్నాడు. తనకు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఇది సవాల్తో కూడుకున్న సీజన్ అని వెల్లడించాడు. అయితే తమ జట్టులో ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని అతను జట్టును ముందుకు తీసుకెళ్తాడని చెప్పాడు. చెన్నై విజయాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కొన్ని అంశాలు తన చేతుల్లో ఉండవని, డగౌట్ నుంచి మద్దతు ఇస్తూనే ఉంటానని, అయితే ఈ కఠిన పరిస్థితుల నుంచి జట్టు బయటపడడం చూడాలని ఉందని, మిగిలిన మ్యాచ్లో సమిష్టిగా ఆడి సీజన్ ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అంటూ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కాగా కొద్దిసేపట్లో ఈ రోజు చేపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ లో 25వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిన సిఎస్కే కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలకు అడుగులు పడతాయి. లేదంటే ప్లే ఆఫ్స్ నుంచి ఆ జట్టు వైదొలిగినట్టే. అందుకే ఈ మ్యాచ్ గెలవడం ధోని సేనకు ఎంతో ముఖ్యం.